అన్న నా పేరు నాగారం ప్రశాంత్ అన్న. ఏం చేస్తారు? నేను ఇక్కడ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్‌ని. ఓకే. ఎంఏ చూస్తారా సోషల్ మీడియా? చూస్తానన్న. రెగ్యులర్‌గా వాచ్ చేస్తారు. రెగ్యులర్‌గా వాచ్ చేస్తాం. ఎక్కువ పొలిటికల్ చూస్తారా? లేకపోతే ఎక్కువ మనం పొలిటికల్ చూస్తాం కన్నా. పొలిటికలే చూస్తారా? హ్మ్. అది పొలిటికల్ న్యూస్ చూస్తారు. హ్మ్. రైట్. చూస్తూ ఉన్నాం మన తెలంగాణ రాష్ట్రంలో చాలా రోజుల తర్వాత హ్మ్. తెలంగాణ ఉద్యమంతో సందర్భంగా పెట్టిన కేసు సెక్షన్ కనపడ్డది. అవును. ఏది నిన్న ఎస్సీ ఎస్టీ కమిషన్ ఎర్రల సీనన్న విషయం. ఓకే. అంటే ఏం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ రావడంతో మళ్ళా తెలంగాణ ఉద్యమంలో కేసులన్నీ కూడా మళ్ళీ వచ్చేస్తాయి బయటికి. వీళ్ళకు ఉద్యమకారులు అంటేనే కాంగ్రెస్ ప్రభుత్వానికి నచ్చదు. ఉమ్, ఎందుకంటే మనం తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ ఉమ్, ఉద్యమ కాలంలో ఎన్నో కేసులు మీదేసుకొని ఎన్నో కొట్లాటలు చేసిన తర్వాత తెలంగాణ వచ్చింది. ఓకే. ఆ తెలంగాణ ఉద్యమకారులను ఏ రకంగా హింస పెట్టాలి ఉమ్, అనే ఒక రేవంత్ రెడ్డి అనేది ఆయనకు ఉద్యమకారులు అంటే నచ్చదు. ఉమ్, ఇది ఒకటే టాపిక్ తీసుకొని తెలంగాణలో ఏం లేవా, వాళ్ళు ఇచ్చిన 420 హామీలు ఎటు పోయినాయి, 6 గ్యారంటీలు ఎటు పోయినాయి, ఏ గ్యారంటీ లేవు, ఏం లేవు. ఉమ్, ప్రజలను తప్పుదోవ పట్టించడానికి మొన్నటిదాకా అరెస్ట్ల పర్వం వీళ్ళది. ఉమ్, కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే అరెస్ట్ల పర్వం ఒక టాపిక్ తీసుకున్నది. ఉమ్, ఇప్పటికి వీళ్ళకి ఒక బర్నింగ్ టాపిక్ కావాలి. మొన్నటిదాకా అల్లు అర్జున్ టాపిక్ అయిపోయింది. ఉమ్. నెక్స్ట్ రేవంత్ రెడ్డి మన రేవంత్ రెడ్డి ఏం తీసుకున్నాడు, ఆ, ఎర్రల శ్రీనివాస అన్న తీసుకున్నాడు. అవు. ఇలా ఏదో ఒకటి అరెస్ట్ల పర్వమే తప్ప వీళ్ళకు ఈ అరెస్ట్ల దాంతోనే ఒక పాలన పక్క పెడుతున్నాడు. ఉమ్. ఇది జనాలను ఒక తప్పడు తప్ప వేరేది ఏం లేదన్న. ఇది ఈగో పాలిటిక్స్ అనొచ్చా? నువ్వు ఆయన జైలు పోయింది కాబట్టి వీళ్ళని జైల్లో వేస్తానదా, లేకపోతే నిజంగానే లా అండ్ ఆర్డర్ వ్యవస్థ సక్రమంగా పనిచేస్తుందని చూపించే ప్రయత్నం చేస్తున్నట్టు అనుకోవచ్చా? ఈ ఇక్కడికి ల్యాండ్ ఆర్డర్ ఉందన్న మనోనికి అడ్మినిస్ట్రేటివ్ తెలుసా? అడ్మినిస్ట్రేటివ్ మనోనికి ఏమన్నా తెలుసా? అరే నీకు అంత దమ్ముంటే మా కేసీఆర్ ఉన్న వాళ్ళు ఉన్నప్పుడే ఉన్నారు కదా, వాళ్ళు తీసేసుకొని అప్పుడు సిఎస్ఓను కానీ వీళ్ళందరినీ తీసేసుకో, నీకు అప్పుడు మీకు అడ్మినిస్ట్రేటివ్ వస్తుంది అనుకుంటాం. అరే మా కేసీఆర్ ఎవరెవరు పెట్టుకున్నాడో వాళ్ళని చేసుకుని నువ్వు పని చేసుకుని నువ్వు దమ్ము ఉంటే రేవంత్ రెడ్డి, మేము మీకు మీడియా తరపున ఒకటే హెచ్చరిస్తున్నాం. అరే నువ్వు ప్రభుత్వం అడ్మినిస్ట్రేటివ్ మీద దృష్టి సారించు భయ్. నువ్వు వీటెందుకు నీకు ఓన్లీ అరెస్ట్ లేరా నీకు పర్వం? ఇక్కడ వేరే సమస్యలు లేవా? ఇక్కడ ఎన్నో సమస్యలు ఉన్నాయి. వాటి సమస్యలను నువ్వు సాల్వ్ చేయవు కదా. మీకు ఇచ్చిన 420 హామీలు ఎటు పోయినాయి, నీకు 6 గ్యారంటీలు ఎటు పోయినాయి, ఇక్కడ ఏం లేవా? మేము ఒకటే హెచ్చరిస్తున్నామంటే బిడ్డ, ఈ ఉస్మానియా గడ్డ నుంచి ఇప్పటికైనా ఉద్యమకారులను నువ్వు పాయింట్అవుట్ చేస్తే బిడ్డ ఖచ్చితంగా వదిలే ప్రసక్తే లేదు. రానున్న రోజుల్లో ఖచ్చితంగా నీ కాంగ్రెస్ ప్రభుత్వం బొంద పెడతాం. అంతే. అదే అంటే ఇప్పుడు కేసులు ఎవ్రీడే ఒక శనివారం వచ్చిందంటే ఇక స్టార్ట్ అవుతుంది. ఒక సెలబ్రిటీ మీద కేసు స్టార్ట్ అవుతుంది. అది కాస్త ఒక 3 రోజులు పొద్దుపోతుంది. ఇక జనాలు వీళ్ళు అడిగిన 6 గ్యారంటీలో లేకపోతే వీళ్ళు చెప్పిన హామీలు ఏదో మర్చిపోతారని చెప్పేసి అనుకుంటున్న ఉండొచ్చు. ఈ ప్రభుత్వ ఉద్దేశం కావచ్చు అని నేను అనుకుంటున్నా. అంటే ఒక ప్రశ్నించే గొంతుగా మేము కూడా చూస్తున్నాం. కానీ నిజంగా ఈ అరెస్టులకు, ఈ ఉద్యమకారుల మీద మళ్ళీ పాత కేసులు పెడితే భయపడుతుందా తెలంగాణ సమాజం? అన్న తెలంగాణ గడ్డ అంటేనే ఇక్కడ ప్రతి పోరాటానికి ఇది ఒక చిహ్నం లెక్క. నువ్వు ఎన్ని కేసులు పెట్టుకుంటావు రేవంత్ రెడ్డి, పెట్టుకో. మాకు ఇంకా ఎన్నిసార్లు జైలుకు పంపిస్తే మేమంతా ఒక ఉత్తేజంలో వస్తాం తప్ప మేము కూడా కేసులకు భయపడేది గడ్డ కాదు తెలంగాణ గడ్డ. బిడ్డ రేవంత్ రెడ్డి, నువ్వు బ్లాక్మెయిల్ రాజకీయాలు చేస్తావు తప్ప ఇక్కడ నువ్వు ఏ రోజు పోరాడలే. కాబట్టి బిడ్డ నువ్వు ఇంకొకసారి ఉద్యమకారుల మీద మాత్రం ఒక కేసులు మాత్రం పెట్టి ఏదో అక్రమ కేసులు పెట్టాలని చూస్తే మాత్రం బిడ్డ అస్సలే ఊరుకోము. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ఖచ్చితంగా నువ్వు ఇంకొక ఉద్యమకారుని మీద పాత కేసులు తవ్వినట్టయితే తెలంగాణ గవర్నమెంట్ వచ్చినాక కేసులన్నీ కొట్టివేసింది. ఆ కేసులను నువ్వు మళ్ళీ వెనక్కి తీయాలని చూస్తున్నావు బిడ్డ. మీకు అసలు కాంగ్రెస్ ప్రభుత్వానికే తెలంగాణ రావడం ఇష్టం లేదు. అయినా నువ్వు ఏ రకంగా మళ్ళీ నువ్వు కేసులు తీద్దాం అనుకుంటున్నావు బిడ్డ. నువ్వు ఈ మాత్రం మళ్ళీ ఒక్కసారి నువ్వు తీసినావు అనుకో, ఖచ్చితంగా నేను ఉద్యమకారులు అందరూ ఒక తాటికి వచ్చి నిన్ను మాత్రం బొంద పెడతారు బిడ్డ రేవంత్ రెడ్డి. అదే అన్న, ఇప్పుడు అంటే పాత కేసులు తీయడంలో వీళ్ళ ఉద్దేశం ఏంది? వీళ్ళు నిరసనకారులనా, లేకపోతే గతంలో వీళ్ళు సంఘ విద్రోహ చర్యలు చేపట్టారని చెప్పేసి చెప్పే ప్రయత్నం అయితే జరుగుతూ ఉన్నట్టుగా తెలుస్తుంది. అంటే వాళ్ళు చూపించిన సెక్షన్లు అట్లాంటివి. నిజంగా తెలంగాణ ఉద్యమకారుల మీద ఇంత కక్ష ఎందుకు? నిజంగా తెలంగాణ ఉద్యమకారులు నిరసనకారులు సంఘ విద్రోహ శక్తుల? అరే అన్న, తెలంగాణ ఉద్యమం జరిగింది, అప్పుడు కేసులు అయినాయి, గవర్నమెంట్ మళ్ళీ తీసేసింది ఉద్యమకారుల మీద కేసులు. అరే నువ్వు ఉద్యమకారులు మళ్ళీ కేసులు ఎందుకు తీస్తున్నావా బాబు? నువ్వు ఖచ్చితంగా నువ్వు పాలన మీద దృష్టి పెట్టు. మీరు ఇస్తా అన్న హామీలు ఎట్లా వేస్తావో మాకు అది చెప్పు, ప్రజలకు అది చెప్పు కదా. ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. నీకు ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టిన వాళ్ళు ఎంత తెలివి ఉండాలి? వాళ్ళు ఖచ్చితంగా నీకు ఇప్పుడు రానున్న సర్పంచ్ ఎలక్షన్స్ ఉన్నాయి, కార్పొరేట్ ఎలక్షన్స్ ఉన్నాయి, ఏనా నువ్వు డిపాజిట్ దక్కదనే ఉద్దేశంతోనే నువ్వు టాపిక్ చేంజ్ చేస్తున్నావు తప్ప బిడ్డ ఇక్కడ తెలంగాణ ప్రజలు ప్రతిదీ గమనిస్తూనే ఉన్నారు. ఇక్కడ నువ్వు ఉద్యమకారులను ఎలా కేసులు మళ్ళీ తీస్తున్నావో, వాళ్ళకి ఎలా భయభ్రాంతులకు గురి చేస్తున్నావో ఖచ్చితంగా వాళ్ళందరూ రానున్న ఎలక్షన్లో నీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నీ నూకలు చెల్లవు ఇక్కడ తెలంగాణ ప్రభుత్వంలో ఖచ్చితంగా రానున్న రోజుల్లో బొంద పెడతారు. ఖబర్దార్. నమస్తే బ్రదర్.
అన్న నమస్తే అన్న, నా పేరు మిథున్ ప్రసాద్. నేను బీఆర్ఎస్ స్టూడెంట్ ఆర్గనైజేషన్లో పనిచేస్తాను. ఇక్కడ పీజీ నేను ఇప్పుడు లింగ్విస్టిక్ చేస్తాను, సెకండ్ ఇయర్ అన్న. చూస్తున్నావు కదా మరి మొత్తానికి మళ్ళీ ఉద్యమకారుల మీద పాత కేసులు వచ్చేస్తున్నాయి. అవునన్న, గత ప్రభుత్వంలో వాళ్ళు ఎర్రల సినిమా మీద కేసు పెట్టి, పాత కేసు ఏమిటంటే చంద్రబాబును ఎప్పుడో ప్రశ్నించిన కేసును నిన్న రిమాండ్ రిపోర్ట్లో మెన్షన్ చేసి ఆయన రిమాండ్ చేయడానికి చాలా కుట్రలు పండింది కాంగ్రెస్ ప్రభుత్వం. అయినా న్యాయస్థానం ధర్మం వైపు ఉండి బెయిల్ మంజూరు చేయడం జరిగింది. ఇంకా వాళ్ళ గురుగారిని అంటున్నారు. ఇంకా గురువు కానీ ఇప్పుడు గురువు కాదు కన్నా, ఆయన ఎప్పుడో తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా సానుకూలంగా ఉన్నాడు. ఎందుకు విభజించొద్దని ఉన్నాడు కాబట్టి దాన్ని విద్యార్థి నాయకులకు చాలా గట్టిగా కొట్లాడినప్పుడు వాళ్ళ పైన దృష్టి పెట్టుకొని ఈరోజు పాత కేసు మళ్ళీ తెరిపించి వాళ్ళని భయభ్రాంతులకు గురి చేద్దామని రేవంత్ రెడ్డి చేసిన కుట్ర. మరి తెలంగాణ ప్రజలు ఉద్యమకారులు భయపడతారా? ఎందుకు భయపడతారన్న? తెలంగాణ ఉద్యమంలో నడిపించింది ఆర్ట్స్ కాలేజ్ విద్యార్థులు. ఆర్ట్స్ కాలేజ్ విద్యార్థులు ఆయన ఒక ఉద్యమ నాయకుడు. ఆయన ఎందుకు భయపడతారన్న? ఆయనకేం అవసరం వచ్చింది? అట్లాంటి పిరిగి పందులు, అట్లాంటి కేసులు పెట్టి విద్యార్థి నాయకులను భయపెట్టిస్తారు తప్ప వాళ్ళతో అయ్యేది అయితే ఏది కాదన్న. పోయేది లేదు, అయ్యేది కాదు అన్న. 13 నెలల కాంగ్రెస్ పాలన ఇప్పటికీ ఈ రోజే చూసిన సోషల్ మీడియాలో కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించిన ఒక సామాన్య ప్రజలు ఏమంటారంటే, నాకు రైతు బంధు ఇంకా పడలేదు. వాళ్ళు ఏమంటారంటే, కేసీఆర్ ఇస్తున్న 10,000 సరిపోతుంది కదా, ఈయన అదనంగా 5,000 పెంచి 15,000 ఎందుకు హామీ ఇవ్వడం జరిగింది. చేత కాకపోతే ఈ హామీలు ఇవ్వదు మాకు, అదే పాతదే కంటిన్యూస్ అయిపోతుంది కదా, కనీసం మాకు ఇప్పటికి కూడా రుణమాఫీ ఇంకా మా అకౌంట్లలో పడలేదు. ఆయన స్వయంగా ఆయన బ్యాంక్ అకౌంట్కి పోయి స్టేట్మెంట్ చెక్ చేయించుకుంటే రుణమాఫీ డబ్బులు రావాలని ఆయననే ఆవేశపడుతున్నాడు. అంటే ఆయన చెప్పుకుంటున్నారు, అరే మేమే ఓటేసి గెలిపించాం కదా, మాకే ఓట్లు పడలే అని వాళ్ళు ఇంకా బాధలు ఉన్నారన్న. ఇంకా కోలుకోలే. కేసీఆర్ ఇచ్చిన పైసలు ఉంటే బాగుండు కదా, ప్రతి టైం కరెక్ట్ వాళ్ళకి టైంకి పడేదంట అన్న పైసలు. కరెక్ట్ ఎప్పుడు పంట కొనుగోలు చేసే ఉంటే కానీ వాళ్ళకి సంబంధించిన ఎరువులు కానీ యూరియాలు కానీ కరెక్ట్ 10,000తో వాళ్ళు ఆ పైసలు తీసుకొని పంట పొలం పండించారంట వాళ్ళు. అంటే ఆయన ఆవేద పడుతున్నాడు సామాన్య కార్యకర్త, కాంగ్రెస్ పార్టీ ఆయన, ఎవరో కాదు, బీఆర్ఎస్ వాళ్ళు కాదు, ఎవరో కాదు, కాంగ్రెస్ కార్యకర్తనే ఈరోజు బాధపడుతున్న పరిస్థితికి వచ్చింది రేవంత్ రెడ్డి పాలనలో. లా అండ్ ఆర్డర్ ఏముందన్న, అసలు పట్టింపే లేదు. ఏం లేదు, సినిమా రాజకీయం పైన రాజకీయం చేస్తుండు, సినిమా యాక్టర్ల పైన రాజకీయం చేస్తుండు. ఎందుకు ఇక కావాలిగా, ఇప్పుడు పుష్ప సినిమాలో సంబంధించిన వాటా కావాలని ఆయన ఆరాట పడుతుంది తప్ప ఆ విద్యార్థి ఆ చనిపోయిన ఇప్పుడు లాస్ట్ స్టేజ్లో ఉన్న విద్యార్థి పైన ఆయన కాన్సన్ట్రేషన్ లేదు. ఏదో దానిపైన శవం పైన చనిపోయిన ఆమె మీద పేలాలు ఎరుకున్న పరిస్థితికి ఏర్పడుతున్నాయి. ఇంకా పడ్డది కాబట్టి నా కమాండ్ కంట్రోల్లో మీటింగ్ పెట్టాను. ఉత్తగా ఎందుకు పెడితే వాళ్ళతో ఏం పని నీకు? నీ పరిపాలన వేరు, వాళ్ళ వ్యవస్థ వేరు. నువ్వే వాళ్ళ కాడికి పోయినావు, వాళ్ళే నీ కాడికి రాలే. అట్లా భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళ నీ దగ్గరికి రప్పించుకున్నావు తప్ప వాళ్ళు నీ కాడికి అయితే అసలే రాలే. పద్నం అయితే నెగ్గించుకుండు. ఎందుకు నెగ్గించుకుండు? సంచులు ఆయన ఆల్రెడీ ఆయనకు బ్యాగ్ రేవంత్ రెడ్డి అని ముద్రున్నది. ఆ బ్యాగ్ కొరకే ఆయన తపన పడుతుంది తప్ప వేరేది ఏం లేదన్న. వాళ్ళకి న్యాయం చేయాలని కాదు, వీళ్ళకి న్యాయం కావాలి. అన్నదమ్ముల ముగ్గురికి న్యాయం కావాలి. అటు ముగ్గురున్న సోనియా గాంధీ కానీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాళ్ళకి అప్ప చెప్పాలి కానీ మూటలు. ఈయనకో బ్యాగ్ కావాలి, వాళ్ళకో బ్యాగ్ కావాలి. అదే ఆయన తపన, బ్యాగ్.